ఇంగ్లాండ్ పర్యటనను టీమిండియా చిరస్మరణీయమైన విజయంతో ముగించింది. ఉత్కంఠకే ఊపిరి అందని రీతిలో సాగిన ఆఖరి టెస్ట్ మ్యాచ్‌లో అద్భుత ప్రదర్శన కనబర్చి ఇక చారిత్రాత్మకమైన విజయాన్ని సాధించింది. ఇక ఆఖరి టెస్ట్‌లో అద్భుతమైన ప్రదర్శన కనబరిచిన సిరాజ్, అంతకుమునుపు ప్రసిద్ధ్ కృష్ణ ఇద్దరూ కూడా అదరగొట్టే పెర్ఫార్మెన్స్‌తో దుమ్మురేపారు. అయితే 339 పరుగులకు 6 వికెట్లు కోల్పోయి ఓవర్‌నైట్ స్కోర్‌తో ఆఖరి రోజు ఆటను ప్రారంభించిన ఇంగ్లాండ్ జట్టు 85.1 ఓవర్‌లో 367 పరుగులకు ఆలౌట్ అయింది. ఇక మహమ్మద్ సిరాజ్ ఏకంగా 1 కాదు, 2 కాదు 5 వికెట్ల హాల్‌తో భారత విజయంలో కీలక పాత్ర పోషించాడు. అసలు పాత్ర పోషించటం కాదు, గెలుపుకి తనే హీరోగా మారాడు. ఈ గెలుపుతో 5 టెస్టుల సిరీస్‌ను 2-2తో సమంగా నిలిచి ఈ 5 టెస్టుల సిరీస్‌ను చరిత్రలోనే ఒక బెస్ట్ సిరీస్‌గా నిలిచేలా చేసింది మన భారత జట్టు. ఆఖరి రోజు ఆటను ప్రారంభించిన ఇంగ్లాండ్ ఇన్నింగ్స్‌ను జమ్మీ ఓవర్టన్ 2 బౌండరీలతో దూకుడుగా ప్రారంభించాడు. కానీ సిరాజ్ జెమ్మీ స్మిత్‌ను క్యాచౌట్‌గా పెవిలియన్‌కు చేర్చి భారత శిబిరంలో ఆశలు రేకెత్తించాడు. అయితే తన మరుసటి ఓవర్‌లో దూకుడుగా ఆడిన జమ్మీ ఓవర్టన్‌ను ఇక సిరాజ్ వికెట్ల ముందు బోల్తా కొట్టించాడు. అప్పటికి వ్యక్తిగతంగా జమ్మీ ఓవర్టన్ 9 పరుగులు మాత్రమే చేసున్నాడు. ఇక జోష్ డంగ్ అయితే ఖాతా తెరవకుండానే తను ప్రసిద్ధ్ కృష్ణ మంచి స్టన్నింగ్ యార్కర్‌తో క్లీన్ బౌల్డ్ అయిపోయాడు. దాంతో మ్యాచ్ ఉత్కంఠభరితంగా మారింది. ఇక జట్టు కోసం తీవ్రమైన గాయంతో క్రిస్ వోక్స్ బ్యాటింగ్‌కు దిగాడు. సింగిల్ హ్యాండ్‌తో బ్యాటింగ్ చేయాలి, ఎలాగైనా జట్టును గెలిపించాలన్న దృఢ సంకల్పంతో ఉన్నాడు. ఒంటి చేత్తోనే బ్యాటింగ్ చేసేందుకు సాహసం చేశాడు. వోక్స్ సహాయంతో అట్కిన్సన్ కూడా జట్టు విజయం కోసం పోరాడాడు. అయితే సిరాజ్ బౌలింగ్‌లో అతను భారీ షాట్ కొట్టగా బౌండరీ లైన్ పై ఆకాశ్‌దీప్ క్యాచ్ వదిలేశాడు. దాంతో అది కాస్త సిక్సర్‌గా మారింది. ఆ తర్వాత 3 బంతులను డాట్ అవ్వగా ఆఖరి బంతికి బై రూపంలో సింగిల్ వచ్చింది. దాంతో మళ్లీ అట్కిన్సన్ స్ట్రైకింగ్ లోకి వచ్చాడు. ప్రసిద్ధ్ కృష్ణ బౌలింగ్ లో అట్కిన్సన్ 3 పరుగులు చేసి మళ్లీ స్ట్రైక్ తీసుకోగా సిరాజ్ అట్కిన్సన్ ను క్లీన్ బౌల్ చేసి భారత విజయాన్ని లాంఛనం చేశాడు. బంతికి సమీకరణం మారిన ఈ మ్యాచ్ లో టీమిండియా విజయం నిజంగా నెక్స్ట్ లెవెల్ అని చెప్పుకోవాలి. సిరాజ్ వంటి చేత్తో టీమిండియా ఓటమిని తప్పించాడు. అయితే ఆఖరి మ్యాచ్ లో బూమ్రా లేని లోటును ఖచ్చితంగా తీర్చాడు. సెంచరీలతో చెలరేగిన జో రూట్ అలాగే హ్యారీ బ్రూక్లు అవుట్ అవ్వడం ఈ మ్యాచ్ కు టర్నింగ్ పాయింట్. ఈ మ్యాచ్ ముందుగా బ్యాటింగ్ చేసి భారత్ 224 పరుగులు చేయగా ఇంగ్లాండ్ 247 పరుగులకు ఆల్అౌట్ అయింది. అనంతరం భారత్ రెండో ఇన్నింగ్స్ లో 396 పరుగుల భారీ స్కోర్ చేసి 374 పరుగులను నిర్దేశించింది. అయితే ఇక మ్యాచ్ అనంతరం సిరాజ్ మాట్లాడుతూ ఏమన్నాడో ఒక్కసారి తెలుసుకుందాము. అయితే తన ఈ గెలుపుకి అంటే 5 వికెట్లు తీసి ఎలాగైనా సరే మ్యాచ్‌ను మలుపు తిప్పే క్షణం కోసం, అవకాశం కోసం వేచి ఉన్నానని, అయితే నాకు ఇంత నమ్మకాన్ని, నాకు ఇంత ధైర్యాన్ని ఇచ్చింది మాత్రం ఖచ్చితంగా నా సహచర ఆటగాడు రవీంద్ర జడేజా అని. ఎందుకనంటే రవీంద్ర జడేజా ఒక్కటే మాట చెప్పాడు మ్యాచ్ ఆడుతున్నంత సేపు. నేను ఒకానొక దశలో నిరాశ పడిపోయాను. అప్పుడు తను నా దగ్గరికి వచ్చి ఏమన్నాడంటే, చనిపోయిన నీ తండ్రిని గుర్తు చేసుకో. తను ఈరోజు ఈ మ్యాచ్ చూస్తున్నాడని నీకు అర్థమవ్వాలి. మరి ఈ మ్యాచ్‌లో నువ్వు సరిగ్గా ఆడితే కదా ఆయన ఆత్మ శాంతిస్తుందని చెప్పారు. ఇక ఆ మాటతో నేను చెలరేగిపోయాను. ఆ ఒక్క మాట నన్ను ఎక్కడికో తీసుకువెళ్ళిపోయింది. అంతే నా నరాల్లో తెలియని ఉత్సాహం వచ్చింది అంటూ అందరినీ ఆశ్చర్యపరిచాడు. సిరాజ్ గ్రేట్ బౌలింగ్‌తోనే ఈరోజు మ్యాచ్ గెలిచింది అని చెప్పడంలో ఎటువంటి సందేహం లేదు.